హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, బ్రో ఈ రెవెన్యూ సెక్షన్లోకి వెళ్తే అక్కడ మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ పక్కన ఆర్పిఎం అని ఒకటి ఉంది, సిపిఎం అని ఒకటి ఉంది. సో ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఒక 70 రూపాయలు ఉంటే ఆర్పిఎం అనేది 40 రూపాయలు చూపిస్తుంది, సిపిఎం అనేది 100 రూపాయలు చూపిస్తుంది. అసలు ఏంటి ఈ డిఫరెన్స్? రెవెన్యూ మనం చూసుకోవాలి, ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూసుకోవాలా, సిపిఎం చూసుకోవాలా, ఆర్పిఎం చూసుకోవాలా? వీటి మీనింగ్స్ ఏంటి బ్రో, ఏది మనకి ఫైనల్గా చేతికొచ్చే అమౌంట్ అనేసి నన్ను కొంతమంది అడిగారు అనమాట. సో వాళ్ళకి అక్కడే చెప్పాను, బట్ ఈ డౌట్ చాలామందికి ఉండొచ్చు కాబట్టి ఈ వీడియో చేసి చెప్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఈ ఆర్పిఎం అంటే ఏంటి, సిపిఎం అంటే ఏంటి, ఎస్టిమేటెడ్ రెవెన్యూకి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ, అసలు రెవెన్యూ మనకి ఎలా వస్తుంది అని అర్థమైతే మీకు ఈ ఆర్పిఎంలు సిపిఎంలు అర్థమవుతాయి. అసలు రెవెన్యూ అనేది మనకి ఛానల్కి ఎలా వస్తుంది? సో మన వీడియో మీద ఎవరైనా సబ్స్క్రైబర్స్ కానీ, ఆడియన్స్ కానీ, వ్యూవర్స్ కానీ మన వీడియో ఓపెన్ చేసిన తర్వాత వీడియో మీద యాడ్ ప్లే అవుతుంది కదా. సో యాడ్ ప్లే అయిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో అనే ఒక యాడ్ ప్లే అయింది అనుకున్నాం. సో జొమాటో కంపెనీ వాడు ఏం చేస్తాడంటే గూగుల్ యాడ్స్ దగ్గరికి వస్తాడు. సో గూగుల్ యాడ్స్ దగ్గరికి వచ్చి ఈ పలానా వీడియోని నాకు యాడ్స్ రూపంలో ఎవడో ఒకటి వీడియో మీద ప్లేస్ చేయి, దానికి కానీ నేను నీకు ఒక ₹1 ఇస్తాను అని చెప్పేసి ఒక యాడ్కి ₹1 చొప్పున ఇచ్చేసిపోతాడు. సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు, కంపెనీ బట్టి వాడు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, జొమాటో వాడు గూగుల్ యాడ్స్ దగ్గరికి వచ్చి ఒక యాడ్కి నీకు ₹1 ఇస్తా, సో నువ్వు ఎట్లా ఇచ్చుకుంటా నాకు సంబంధం లేదు, ₹1 నీకు ఇస్తున్నా, సో నువ్వు యాడ్స్ ప్లేస్ చేయని చెప్పి వెళ్ళిపోతావు అనమాట. అయితే గూగుల్ యాడ్స్ ఏం చేస్తుందంటే యూట్యూబ్లో మన వీడియోస్ మీద యాడ్ ప్లేస్ చేస్తుంది అనమాట. యాడ్ ప్లేస్ చేసినందుకు గాను మనకి 55 పైసలు ఇస్తుంది, యూట్యూబ్ 45 పైసలు తీసుకుంటుంది అనమాట. ఓకే, సో 45% యూట్యూబ్ తీసేసుకుంటుంది. దాన్ని యూట్యూబ్ షేరింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ షేరింగ్. సో యూట్యూబ్ షేరింగ్ అనేది 45% ఉంటుంది, క్రియేటర్కి మనకి 55% ఇస్తుంది అనమాట. అంటే జొమాటో వాడు 100 పైసలు ఇస్తే దానిలో 45 పైస్ యూట్యూబ్ తీసేసుకుంటుంది, 55 పైస్ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూలో యాడ్ అయ్యేది 55 పైస్, అంటే మనకి వచ్చే మనీ అనేది ఎస్టిమేటెడ్ రెవెన్యూలో యాడ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇలా ఒక 10 యాడ్లు పడ్డాయంటే 55 పైస్ ఇంటూ 10 5.5 రూపీస్. ఒక 100 యాడ్లు పడ్డాయంటే 55 రూపాయలు. ఒక 1000 యాడ్లు పడ్డాయంటే అలా దాన్ని బట్టి ఒక్కొక్క కంపెనీ యాడ్ బట్టి మీకు రకరకాల, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయలేము, ఎప్పటికీ చేయలేము. సో ఇలా రకరకాల ప్లేస్లో పడ్డ యాడ్స్ ఇవన్నీ చూసుకొని మనకి ఓవరాల్గా ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే యూట్యూబ్ షేర్ తీసేసి మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూలో యాడ్ అవుతుంది అనమాట. అయితే ఎస్టిమేటెడ్ రెవెన్యూలో ఇది ఒక్కటే కాదు, మనకి సూపర్ చాట్స్ ద్వారా, సూపర్ స్టిక్కర్స్ ద్వారా అండ్ మెంబర్షిప్స్ ద్వారా, యూట్యూబ్ ప్రీమియం ద్వారా చూసిన వాళ్ళు వచ్చిన రెవెన్యూ కానీ, ఇలా మొత్తం అన్నీ యాడ్ అవుతాయి అనమాట. సో నెలలో యాడ్స్ నుంచి కానీ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటి రెవెన్యూ అంతా కూడా యాడ్ అయ్యి మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూలో యాడ్ అవుతుంది అనమాట. సో ఇది మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఇదే మీకు చేతికి వచ్చే డబ్బులు మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూలో కనిపిస్తాయి. అయితే ఈ ఆర్పిఎం అంటే ఏంటి, సిపిఎం అంటే ఏంటి అంటే, ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మైల్. రెవెన్యూ పర్ మైల్ అంటే 1000 మైల్ అంటే 1000. సో రెవెన్యూ పర్ మైల్, రెవెన్యూ 1000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, 1000 వ్యూస్కి, యాడ్స్కి కాదు, 1000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో, ఒక వ్యూకి యాడ్లు పడకపోవచ్చు, ఒక వ్యూకి యాడ్లు పడవచ్చు, 2-3 యాడ్లు పడవచ్చు, ఒక వ్యూకి ఒక యాడే పడవచ్చు, మనం చెప్పలేం. ఓవరాల్గా యావరేజ్గా 1000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది మీకు ఆర్పిఎం అనేది చెప్పదు అనమాట. ఆర్పిఎం అనేది మీకు యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ అండ్ ఛానల్ మెంబర్షిప్స్ కానీ, సూపర్ చాట్స్ కానీ, సూపర్ స్టిక్కర్స్ కానీ, యూట్యూబ్ ప్రీమియం కానీ, ఇట్లా వచ్చే అన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్లో కలిపి మీకు 1000 వ్యూస్కి అప్రాక్సిమేట్గా ఎంత రెవెన్యూ వస్తుంది అనేది మీకు ఒక సింపుల్ ఫిగర్, ఒక యావరేజ్ అనుకోవచ్చు, ఒక నంబర్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అది మీరు చూడడం తప్ప మీకు దానిలో చేసేది ఏమి ఉండదు, జస్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, నా ఛానల్లో ఒక 1000 వ్యూస్ పడడం వల్ల, 1000 మంది చూడడం వల్ల నాకు ఒక ₹50 వస్తుంది, లేకపోతే ఒక ₹30 వస్తుంది, ఒక ₹70 వస్తుంది అనేది ఒక అంచనా వేసుకోవడం కోసం మాత్రమే ఈ ఆర్పిఎం అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ ఆర్పిఎం అనేది యూట్యూబ్ షేర్ రిమూవ్ అయిన తర్వాత, ఇందాక నేను యూట్యూబ్ షేరింగ్ అని చెప్పాను కదా, సో ఆ యూట్యూబ్ షేర్ 45% యూట్యూబ్ తీసుకున్న తర్వాత మనకిచ్చే 55 ఏదైతే ఉందో ఆ షేర్ మాత్రమే ఆర్పిఎంలో చూపిస్తుంది. ఓవరాల్గా గూగుల్ యాడ్లో ఎంత ఇచ్చాడు, ఆ కంపెనీ వాడు ఎంత ఇచ్చాడు, ఇవన్నీ అనుకోని అవసరం. ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది, మన చేతికి ఎంత వస్తుంది, యూట్యూబ్ షేరింగ్ పోను మన చేతికి ఎంత వస్తుంది అనేది మీకు 1000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది ఆర్పిఎం చెబుతుంది అనమాట. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మైల్, 1000 వ్యూస్కి మనకి ఎంత రెవెన్యూ జనరేట్ అయింది మన ఛానల్కి అనేది ఆర్పిఎం చెప్తుంది. సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్. కాస్ట్ పర్ మైల్ అంటే కంపెనీ ఒక 1000 వ్యూస్, 1000 యాడ్ల కోసం ఎంత ఖర్చు పెట్టింది, 1000 యాడ్ల కోసం ఎంత ఖర్చు పెట్టింది, మన ఛానల్ మీద పడ్డ 1000 యాడ్ల కోసం కంపెనీ ఎంత ఖర్చు పెట్టింది అనేది సిపిఎం చెప్తుంది. సిపిఎం అంటే ఇక్కడ మీకు యూట్యూబ్ రెవెన్యూ షేరింగ్ అనేది కట్ అవ్వదన్నమాట, డైరెక్ట్గా యాడ్ కంపెనీస్ ఎంత రెవెన్యూ ఇచ్చారు అనేది మీకు ఇక్కడ చెప్తుంది. సో మీకు ఇక్కడ మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు, 1000 యాడ్లకి ₹100 చూపించింది అనుకోండి, సో పర్ యాడ్ అనేది మీకు 10 పైస్ తీసుకున్నట్టు, అంతే కదా. సో 10 పైస్ ఒక యాడ్కి పడ్డట్టు, ఆ విధంగా మీరు ఎన్ని యాడ్లు మీకు పడ్డాయి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట.
1000 యాడ్స్కి కంపెనీ వాడు ఎంత ఇస్తున్నాడు అంటే యూట్యూబ్ షేరింగ్ పోకుండా, యూట్యూబ్ షేరింగ్ 45%తో కలిపి 45 + 55 మొత్తం 100లో ఆ కంపెనీ ఏదైతే జొమాటో స్విగ్గీ యాడ్స్ పడ్డాయో ఆ కంపెనీ వాడు మన ఛానల్కి 1000 యాడ్లకు గాను ఎంత మనీ ఇచ్చాడు అనేది ఈ సిపిఎం అనేది చెప్తుంది అనమాట. సో సిపిఎం అనేది మనకు అనవసరం. సిపిఎం అనేది ఎంత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు అనవసరం. సో సిపిఎం అనేది ఈ యాడ్ల కోసం యూజ్ అవుతుంది అనమాట. సో కంపెనీ వాడు మనకి 1000 యాడ్ల కోసం ఎంత ఖర్చు పెట్టాడు అది మాత్రమే మీకు సిపిఎంలో చూపిస్తుంది. సో ఈ సిపిఎంలో కనిపించే రెవెన్యూ అనేది ఓన్లీ యాడ్స్ అనమాట. మీకు ఈ సూపర్ చాట్లు, సూపర్ స్టిక్కర్లు, మానిటైజ్ మెంబర్షిప్స్ ఇవన్నీ కనిపించవు. ఓన్లీ యాడ్స్ మాత్రమే, కంపెనీ వాడు ఇచ్చే యాడ్లకి మాత్రమే వచ్చే రెవెన్యూలో యూట్యూబ్ షేర్ పోకుండా మొత్తం కలిపి మీకు 1000 యాడ్లకి ఎంత కంపెనీ వాడు ఎంత ఖర్చు పెట్టాడు అనేది కనిపిస్తుంది అనమాట. సో మీరు ఈ రెండు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్పిఎం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సిపిఎం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అది ఒక ఫిగర్ అనమాట, ఒక ఎస్టిమేటెడ్ ఫిగర్స్. 1000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, 1000 యాడ్లకి కంపెనీ ఎంత ఖర్చు పెడుతుంది అనేది తెలుసుకోవడం కోసమే ఈ ఆర్పిఎం, సిపిఎం అనేది యూజ్ అవుతాయి అనమాట. మీరు బెటర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూని మాత్రమే చూడండి. ఎస్టిమేటెడ్ రెవెన్యూలో మనకు ఎంత కనిపిస్తుందో అదే మన జోబులోకి వస్తుంది తప్ప మీకు ఇక్కడ కనిపించే సిపిఎంలు, ఆర్పిఎంలు మనకు అనవసరం అనమాట. సో వాటి గురించి ఆలోచించొద్దు. కొంతమంది ఏంటంటే బ్రో నాకు సిపిఎం 100 రూపాయలు చూపిస్తుంది, ఎస్టిమేటెడ్ రెవెన్యూ 70 చూపిస్తుంది అంటే బ్రో ఏది మనకు 100 వస్తుందా 70 వస్తుందా, ఇక్కడ ఆర్పిఎం 30 చూపిస్తుంది 30 వస్తుందా, నాకేం అర్థం కావట్లేదు అంటారు. ఇదనమాట లెక్కలైతే. సో సిపిఎం, ఆర్పిఎం పక్కన పెట్టండి. మీరు చూసుకోవాల్సింది ఎస్టిమేటెడ్ రెవెన్యూ. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవి ఎక్కడ కనిపిస్తాయి బ్రో అంటే స్టూడియోలో మీకు అక్కడ అనాలిటిక్స్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, యూట్యూబ్ రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాచ్ ది వీడియో. బాయ్. జై హింద్.